నా పేరు రమేష్ అండి. మాది లేమల్లి గ్రామం, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. నేను ఆన్లైన్లో చూసి తేజ రకం స్వస్తిక్ తేజ అనే సీడ్ని నేను ఎన్నుకున్నానండి. నేను ఆ నోట ఈ నోట ఇని చూశాను. ఇక ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చూస్తున్నానండి. వాళ్ళని చూసి నేను ఆన్లైన్లో చూసి బుక్ వేసుకున్నందుకు నాకు న్యాయం జరిగిందండి. నేను ఈ సీడు ఈ విధంగా రిజల్ట్ వస్తుందని నేను ఊహించలేదండి. ఫస్ట్లో ఏదో ఇచ్చారు అని అనుకున్నా, కానీ ఇంత రిజల్ట్ వచ్చింది అనుకోలే. వాస్తవానికి మా ఏరియాలో నల్లి వచ్చి బొబ్బరు వచ్చి చాలా తోటలు తీసేశారు, కానీ నాకు నిరాశ అనేది ఎక్కడ కూడా కనపడలా. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే వేరు వ్యవస్థ కానీ, ఈ కొమ్మకు సైడ్ కొమ్మలు రావటం కానీ, పూత రావటం కానీ, వచ్చిన పూత మస్టర్డ్ షుడ్ కంపల్సరీగా కాయ అయిపోయింది. 2 స్టెప్పులు అసలు ఎక్కడ కూడా అసలుకి తగ్గకుండా 2 స్టెప్పులు వచ్చేసినాయి. ఇంకా 2 స్టెప్పులు ఈజీగా వస్తాయి అన్నమాట. నేను ఈ 2 ఎకరాలు వేసానండి. ఈ 2 ఎకరాలు ఎకరానికి వచ్చేసరికి 40 గంటలు వస్తుందని నేను గట్టిగా నమ్మకంగా ఉన్నానమాట. అయితే విషయం ఏంటంటే ఫస్ట్ వానకి గాలికు పడిపోయింది తోట. నేను నీళ్లు కట్టాను, పడిపోయిన తర్వాత లేపడానికి అవి కాయ బరువై లెగవాల. సరే నేను అంతే వదిలేసా. అయినా కానీ సైడ్ కొమ్మలు వచ్చేసి కాయలు లేవు. ఇలా తీస్తే చూడండి ఎట్టున్నాయో. పైన చూస్తే తోట చూస్తేనేమో అలా ఉంది, ఇలా తీస్తేనేమో కాయలు చూడండి ఎలా ఉండేవో. ఈ విధంగా చూసి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్డు వెంబడి చేయను కాబట్టి మాది ప్రతి ఒక్కళ్ళు కూడా సీడ్ ఎక్కడ తెచ్చారు ఏంటి అని అడిగితే అందరికీ నంబర్లు ఇస్తున్నాను. నేను పలానా స్వస్తిక్ సీడు ఇది చాలా బాగా ఏ దగ్గర ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర నంబర్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే ఫస్ట్లో అయితే నేను ఊహించలా ఈ సీడ్ ఇట్లా వచ్చిందని, కానీ ఇప్పుడు నేను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 ఎకరాలు పెంచుదామన్న ఆలోచనలో ఉండా. ఎందుకంటే సీడ్ ఎంత బాగుంటే మనం వేయటానికి ఏమైంది. ఇది అన్ని సీడ్ కంటే కూడా తేజ రకాల్లో ఇది బెస్ట్ సీడ్ అనమాట. ఇది కాయ సైజు కింద నుంచి ఏ సైజు ఉందో పై వరకు అదే సైజు ఉందన్నమాట. అందులో రేటు కూడా ఇది అన్నిటికంటే 2000 ఎక్కువగానే కొంటారంట. నేను ఎంక్వైరీ చేశాను, అందులో చూశాను నేను. కానీ వేసిన వాళ్ళు కూడా నాతో పాటు నా కొలీగ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళే కూడా సేమ్ నాలాగా ఉన్నాయి. ఈ సీడ్లో రైతు అనేది ఎక్కడ కూడా మోసపోడు, దిగుబడి విషయంలో మాత్రం ఎక్కడ డల్ అవ్వడు, కుడి చేయకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ ఇత్తనం. ఎందుకంటే ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకంటే సాటి రైతుగా చెప్తున్నాను, నేను ఇంకొక రైతుని మోసపుచ్చే విషయం కాదు. నేనైతే ఫస్ట్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పా చేద్దామండి అని అన్నా, కానీ నాకు ఇంత ధైర్యం రాలా. కానీ ఇప్పుడు వచ్చిందనమాట. చూడండి అసలు కాయ చూడండి, అసలుకి కోత కొయ్యిపోయినా చూడండి కాయ ఎంత గట్టిగా ఉందో. చూడండి కాయ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఎక్కడ కూడా ఒక తెగులు కానీ లేదంటే కాయ ఇది ఏమంటారు కాయ మచ్చ కానీ కుళ్ళుడు కానీ ఎక్కడ కనపట్లా. చూడండి అంత పర్ఫెక్ట్గా ఉంది. వీళ్ళు నానో టెక్నాలజీ అన్నారు, వాళ్ళు ఇచ్చిన మందులు బాగా పనిచేసినాయి, కానీ అది ఎక్కడ దొరకవు మనకి, వాళ్ళే ఇస్తారు. నేను మళ్ళీ ఒకసారి అడిగాను, అయినా కానీ ఆ డోసు మీరు కరెక్ట్గా చూసేసుకోండి సార్ సరిపోతాయి అన్నారు. అన్నట్టుగానే వేసాను, పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట రిజల్ట్. ఇది అన్ని తెగుళ్ళకి, ఈ తెగులు ఆ తెగులు అని అసలు తెగులు అంటూ లేదు మన తోటలో. నెంబర్ 1గా ఉందన్నమాట. ఏ తెగులు అని చెప్తాం అసలుకే. చూడండి ఇప్పటికి పూత చూడండి ఎట్టుందో, పూత చూడండి పర్ఫెక్ట్గా ఉందా పూత. చూడండి ఎక్కడ కూడా నల్లి లేదు. మా ఏరియాలో మొత్తం నల్లి ఉంది, కానీ మా తోటకు లేదు. చూడండి అది ఈ సీడ్లో ఉన్న గొప్ప విషయం అన్నమాట. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ఈ విత్తనాన్ని, వెనక ముందు ఆలోచించొద్దు అనమాట. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇంకొక 2 ఎకరాలు వేద్దాం అనుకుంటా. తాలు శాతం అసలు లేదండి. చూడండి అసలు మీరు బీకి అర్థం అయిపోతుంది. చూడండి తాలు శాతం అసలు చూద్దామన్నా తాలు కాయ లేదు అసలుకి. కలర్ చూడండి అసలు ఎట్టుందో, బ్రహ్మాండ కలర్ ఉందన్నమాట. ఎక్కడ కూడా ఒకే సైజు సేమ్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఎక్కడ లేదు. చూడండి సేమ్ కింద ఎట్టయితే సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. తాలు అసలు మాట్లాడే పని లేదన్నమాట. తెగులనే చూడండి, తోట చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి అసలు చూడండి, అది పూత చూడండి, ఇంకో స్టెప్ వస్తుంది చూడండి. తోట అది చూడండి. ఇప్పుడు చూడండి ఇదంతా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3వ స్టెప్ వస్తుందండి. 2 స్టెప్పులు వచ్చినాయి, 3వ స్టెప్ వస్తుంది అనమాట. దిగుబడి మాత్రం నెంబర్ 1 అండి. తోట చూడండి, అటు కూడా చూడండి, చూపించండి మొత్తం చూడండి, నెంబర్ 1గా ఉందన్నమాట. తోట ఇప్పుడు కూడా గ్రోత్ అండి, ఇంకా జాన పెరిగిద్దండి, 2 స్టెప్పులు వస్తాయి. ఇప్పుడు 2 స్టెప్పులు వచ్చినాయండి, ఇంకా 2 స్టెప్పులు వస్తాయి. ఎకరానికి 40 క్వింటాలు ఎక్కడికి పోవండి. నేను 2 ఎకరాలు వేసి 80 క్వింటాలు కంపల్సరీగా వస్తాయి, అందులో అనుమానం లేదు. ఎవరు వచ్చినా అదే అంటున్నారు. నాకు కూడా నా అనాలిసిస్ ప్రకారం కూడా అదే 40 80 క్వింటాలు ఈ 2 ఎకరాల్లో.
దిగుబడి. నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో 2 ఎకరాలు పెంచుదాం అనుకుంటున్నా. ఇదే సీడు ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఆ సందేహపడొద్దు అనమాట. నా నెంబర్ ఇస్తాను, మీకు చెప్పండి, నేను సీడు వాళ్ళకి నేను చెప్తా, సిఫార్సు చేస్తా. ఓకేనండి, థ్యాంక్ యూ. స్వస్తిక్ తేజ